హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ముఖ్యంగా తిరుమల తిరుపతి లడ్డు విషయం చాలా 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 సున్నితమైందన్నా కూడా దానిపైన వికృతంగా మాట్లాడి సమాజంలో పరువుతో పాటు ఉన్న నమ్మకాన్ని కూడా పోగొట్టుకున్నారు కొంతమంది రాజకీయ నాయకులు, సనాతనవాదులు. అటువంటి వారికి పేరుని నాని ఈ మధ్య ఒక మీటింగ్ పెట్టి గట్టిగా లెఫ్ట్ అండ్ రైట్ వాయించడం జరిగింది. ఆ మాటలు వింటే నాకే చాలా 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 ఇంత దారుణంగా తిడుతున్నాడా అనిపించింది. ఒకసారి చూడండి మీరు. ఎంత జుగుప్సాకరం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కడాన తిరుమల లడ్డు కూడా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని వెంటనే ఆ డోలక్ బ్యాచ్ పక్కన ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క బీజేపీ వాళ్ళు లడ్లు ఇలా బీఫ్ తోటి ఫిక్స్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు లక్షల లడ్లు అని చెప్పి గబగబా కాషాయ బట్ట కట్టేసేసి వెంటనే ఉన్న బట్ట తెల్ల బట్టలు తీశాడు, పసుపు రంగు బట్టలు వేసాడు, దుర్గ గుడికి వెళ్ళిపోయి మెట్లు కట్టేశాడు. ఇంత అపవిత్రమైనటువంటి కార్యక్రమం జరిగింది. వారు కూడా భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి ఒక ఆవిడైతే హైదరాబాద్ నుంచి భజన చేసుకుంటూ వచ్చేస్తుంది. ఒక ఏమా మాధవి, ఇప్పుడు కనిపించట్లేదా? సిగ్గుందా నీకు? తెలంగాణ నుంచి ట్రైన్లో భజన చేసుకుంటూ వచ్చావు కదా, లడ్డు అపవిత్రమైంది. మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వస్తావు ఆంధ్రప్రదేశ్కి? రా, చెప్పులతో నీకు సన్మానం చేస్తారు జనాలు అని అంటున్నారు. తిరుపతి దగ్గర కూడా రానికూడదు. ఏ ఆపని? శ్యామలరావు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఊళ్ళో పూజారులందరినీ పిలిచేసి వెంకటేశ్వర గుళ్ళో హోమాలు చేసేశారు. ఆ హోమం దగ్గర బయలుదేరి మాడవీధులంతా సంప్రోక్షణ, పాకశాల మొత్తం సంప్రోక్షణ, లోపల గుడంతా సంప్రోక్షణ చేసి ప్రెస్ మీట్ పెట్టారు. దేవుడి ప్రసాదంలో గొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది. కోట్లాది మంది భక్తులందరూ కూడా అపవిత్రం అయిపోయారు. దీపారాధన చేసి క్షమామంత్రం చదవండి, ఓం నమో వెంకటేశాయ అని పఠించండి, అప్పుడు మీరు శుద్ధి అయిపోతారు, మళ్ళీ మీరు దేవుణ్ణి పూజించవచ్చు అని చెప్పి మాట్లాడారు. ఇవాళ కోర్టు ఏం చెప్తుంది? సుప్రీంకోర్టుకి సిబిఐ ఏం ఛార్జ్ షీట్ వేసింది? గొడ్డు కొవ్వు గాని లేదా పంది కొవ్వు గాని చేప నూనె గాని కలవలేదు, ఇది అబద్ధం అని చెప్పి చెప్పింది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్ లో అపవిత్రం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు లేదు అని చెప్తుంది, సిబిఐ లేదు అని చెప్తుంది. ఆ సిబిఐ వేసిన సిట్ లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 3 ఆఫీసర్లు ఉన్నారు. మరి ఈ పాపపు మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు నాలుగు మీద కాల్చి దబ్బడాన్ని వాత పెట్టాలా పెట్టక్కర్లేదా? నారా చంద్రబాబు నాయుడు గారికి ఒళ్ళంతా వాతలు పెట్టి తిరుపతి గుడి చుట్టూ తిప్పక్కర్లేదా? పొళ్ళు దండాలు పెట్టిస్తా. పవన్ కళ్యాణ్ ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని లక్షల గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళు కడిగించక్కర్లేదా మెట్లన్నీ? అంటే ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో చూడండి. తుచ్చమైన రాజకీయం కోసం, ఈ అధికారం కోసం దేవుడి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకోవడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున లేదా వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి ఒక భక్తుడిగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాజీనామా చేసి ఇంటికి పోవాలక్కర్లేదా మేము అడుగుతున్నాను. డిమాండ్ చేస్తున్నాం, నారా చంద్రబాబు నాయుడిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని రాజీనామా చేయమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం కదా. డిమాండ్ చేస్తున్నాం అంటున్నారు, కానీ వాళ్ళు ఎందుకు దిగిపోతారు? వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దిగరు. ముఖ్యంగా కాల్చిన దెబ్బలంతో నాలుకని చీరేయాలంట, ఒళ్ళంతా వాతలు పెట్టాలంట చంద్రబాబు నాయుడు గారికి. ఇవే నాకు చాలా బాధ కలిగించినటువంటి మాటలు. ఇవి హింసాత్మకంగా ఉన్నాయి, అవి చాలా బాధాకరంగా ఉంది. అలా చేస్తే చంద్రబాబు నాయుడు గారు తట్టుకోలేరు సార్. దయచేసి మీరు ఎప్పుడూ కూడా ఇంత భావజాలాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద చూపించకండి, ఇంత దారుణమైన మాటలు మాట్లాడకండి. కాల్చిన దెబ్బన నాలుగు గుచ్చితే 76 సంవత్సరాల ముసలి వ్యక్తి అల్లాడిపోతాడు సార్. అలాగే ఒళ్ళంతా కాల్చి వాతలు పెడితే ఆ అరుపులకి అసలే కద్రబట్టలు సార్ వేసుకునేది. ఆయన ఒకే కలర్ వేసుకుంటూ ఉంటారు. చివరికి దావోస్ వెళ్ళినా కూడా అక్కడ కూడా తగిలించుకొని అలాగే ఉంటారు. అటువంటి బట్టల్లోంచి కాల్ చేస్తే ఒళ్ళంతా తప్పు సార్ అది. మరి పవన్ కళ్యాణ్తో ఇన్ని గుడి మెట్లు కడిగించాలంటే ఎట్లా సార్? ఆయన ఎలా కడుగుతారు? అప్పుడే తెలియక పాపం కింద నుంచి పైకి కడుక్కుంటూ వెళ్ళాడు. ఇప్పుడు ప్రాక్టీస్ వస్తుందేమో ఈ 1,00,000 గుళ్ళు కడిగించేసినట్లయితే. ఏదేమైనా లాస్ట్లో ఇద్దరిని మీరు రిజైన్ చేయమంటున్నారు కదా, అది ఎప్పటికీ జరగదు. ఆ పదవులు కాపాడుకోవడం కోసమే ఇటువంటి దేవుని లడ్డూ పైన అపవిత్రంగా కనీసం భయం భక్తి లేకుండా మాట్లాడారు. అటువంటి వ్యక్తులు పదవులు వదులుకుంటారా? ఆ పదవుల కోసమే కదా ఇది చేసింది. జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసింది, నిరాధారమైనటువంటి మాటలు మాట్లాడింది. ఇటువంటి వారిని మీరు చెప్పినట్టుగా పదవులకు రాజీనామా చేయరు, కానీ వాతలు పెట్టుకునే కార్యక్రమం బెటర్ అనిపిస్తుంది. దానికైనా సిద్ధపడతారు, కానీ దయచేసి వీళ్ళు పార్టీలని పదవుల్ని వదిలిపెట్టరు అనేది మాత్రం వాస్తవం. అర్థం చేసుకోవాలని కోరుకుంటే పేరు నాని గారు ఎంత హార్డ్గా మీరు మాట్లాడితే మేము తట్టుకోలేకపోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు అభిమానులుగా దయచేసి ఇంకెప్పుడు ఇలా మాట్లాడొద్దని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.